కాంక్ష పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే సరసము విరసము కొరకే అని చెబుతారే. అలాగే ఏదో అనుకోని మన శరీరంలోనే ఆ శరీరం కింద పడిపోవడానికి చనిపోవడానికి అవసరమైన ఏర్పాటు ముందు జీవ వ్యవస్థలో భగవంతుడు చేసేసినట్టుగా మనిషి బుద్ధిలో కూడా నాగరికత పెరిగి 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 నాశనం అవడానికి ఏర్పాటు అయిపోయిందేమో అనిపిస్తోంది. మీరు గమనించుకోండి, సెల్ ఫోన్లు వ్యవహారాలు ఈ బాంబులు చూస్తుంటే అయిపోయింది. ఇదంతా అభివృద్ధి అని మనం అనుకున్న స్మార్ట్ ఫోన్ తెగొచ్చేస్తున్నాయి. ఇప్పటికే పిచ్చుకలు చచ్చిపోయినాయి, పక్షులన్నీ పోతున్నాయి, పక్షులు ఉండడానికి అవకాశం లేదు. పక్షులు లేకపోతే అవి తినేటువంటి జీవరాశి పెరిగిపోతుంది. పక్షులు పాములను తింటాయి, పాములు పెరుగుతాయి. అలాగని పాములను చంపేస్తే పాములు తినేది ఎలకలు పెరుగుతాయి. చాలా ప్రమాదం ఇది. యాక్చువల్లీ మనం అభివృద్ధి పేరు మీద ఏం చేస్తున్నాం? విపరీతంగా ఇళ్లు కట్టేసుకుని విపరీతంగా 16 అంతస్తులు 70 అంతస్తులు దక్షిణాసియా మొత్తం మీద ఇంత పెద్ద అపార్ట్మెంట్ లేదండి. రేపు పొద్దున కూలితే ఇంత పెద్ద వార్త కూడా మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు, గిన్నీస్ బుక్ చెంబూస్ బుక్ అంటున్నాం. మీరు గమనించండి, హైదరాబాదులో పెరుగుతున్న అపార్ట్మెంట్ల వాతావరణం చూస్తేనే భయం వేస్తోంది. మీరు 500 గజాల్లో 20 అపార్ట్మెంట్లు కట్టారు. మామూలుగా డాబా ఇళ్ల కింద కట్టి నువ్వు చూడండి, 500 గజాల్లో 2 ఇళ్లు అవుతాయి. 2 అంటే అక్కడ పడిన నీరు ఒక బోరింగ్ వేసినా ఏది వేసినా 2 ఇళ్లకి సరిపోతుంది. అంటే 2 5లు 10 మందికి. 10 మందికి సరిపోయే నీటిని 20 అపార్ట్మెంట్లో 25లు 100 మంది వాడుకుంటున్నారు. ఎక్కడ నీరు ఉంటుందండి? వేసవకాలం వచ్చేసింది, వానలు లేవు, కరెంటు లేదు, ఇవన్నీ ఉన్నా కూడా నీళ్లు ఉండవు. పొరపాటు మనదే. ఆ అపార్ట్మెంట్ సంస్కృతి మానేయవలసిందే. ఖచ్చితంగా నేల మీద ఇళ్ళు ఎంత పొడుగైనా కట్టుకోవలసిందే. ఎంతమందికి ఉంటే అంతమందికే ఉంటే మిగిలిన వాళ్ళు ఏదో వాళ్ళు అద్దెకుంటారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. అందుకని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అని మొదలుపెట్టి ఈ గూడు మేడ మీద గూళ్ళు, చిన్న చిన్న గూళ్ళు చింతాకు వాకిళ్ళు, సరదాకి పద్యం రాసి వీటి మీద చిన్న చిన్న గూళ్ళు చింతాకు వాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గూళ్ళు మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు సర్వము కంబైండ్లు, ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు అని ఒళ్ళు మళ్ళీ చెప్పే అవధానంలో, సహస్రావధానంలో. మేడ మీద గూళ్ళు మేడిపళ్ళు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు. పైకి చూస్తే పెద్ద పెద్ద రంగులు వేస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు రంగు పడుద్ది, రంగు బయటపడింది. అప్పుడు అన్నీ లోపాలే. పైకి మాత్రం పాలు, లోపల లోపాలు. చాపలేని కాళ్ళు, గట్టిగా ఎవరన్నా పూర్వకాలం ముసరావుడు ఉండి కాస్త ఏమో అని ఎలా చాపిందంటే పక్కింట్లోకి పోతుంది ఆ కాలు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ముసరాళ్ళ కాళ్ళు చాపుకునే యోగం లేదు, కాటికి కాళ్ళు చాపాల్సిందే. సర్వము కంబైండ్లు, ఇది దీనికి ఎంత దానికి అన్ని కంబైండ్లే. ఏది విడిగా ఓ మనిషి కూర్చొని చదువుకుంది ఒక గది లేదు. కాస్త గాలి వేస్తుంటే ఉయ్యాలు వేసుకుందామంటే ఈ ఉయ్యాల ఇటు ఊగితే గోడకు తగులుతుంది, అటు ఊగితే దేనికో తగులుతుంది, ఇంకొంచెం ముందుకు ఊగితే పక్కింటి ఆవిడ తగులుతుంది, కొంపలు అంటుకుంటాయి. ఎందుకు ఉయ్యాలి? ఇంకా పూర్వం పెద్ద పర్వటిల్లు ఉండేది మా ఇంట్లో, పెద్ద అక్కడ ఉయ్యాలు ఉండేది. ఇటు నుంచి ఇలా పైకి ఆకాశంలోకి ఊగేవాళ్ళం, కళాపూర్ణోదయంలో అట్లా పెద్ద అమ్మాయిలాగా. ఎక్కడ ఎవరికి తగిలేది కాదు, మాకు ఏ గాయం తగిలేది కాదు. అది ఆనందం అంటే. ఇలా పెంచేసుకున్నాకేముంది, ఇరుకు టెంట్లు, పెద్ద టెంట్ వేస్తారు చూడండి, భూకంప బాధితుల కోసం, తుఫాను బాధితులకి, అలాంటి టెంట్లో ఉన్నట్టుగా ఉండేది. ఇంక దీనికి తోడు దోమలు.